విశాఖ సాగర తీరంలో మరో అంతర్జాతీయ వేడుక. సముద్ర అలలపై భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే అద్భుత ఘట్టం. మిలాన్ 2026 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరోసారి కనువిందు చేయనుంది. ఈసారి జరిగే వేడుకలు దేశ సముద్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. విశాఖ తీరంలో మరోసారి విశ్వ వేడుకలు ఆరంభమయ్యాయి. సాగర జలాల్లో స్నేహ వారధులను బలోపేతం చేయడం అనే నినాదంతో మిలాన్ 2026 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు జరుగుతున్నాయి. కేవలం యుద్ధ విన్యాసాల ప్రదర్శన మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య స్నేహం సహకారానికి ప్రత్యేకగా నిలవనున్నాయి ఈ వేడుకలు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ వేడుకల్లో సుమారు 70 దేశాలు పాల్గొననున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ బలమైన శక్తి అని చాటి చెప్పేలా స్నేహపూర్వక దేశాలను ఒక చోట చేరుస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ చరిత్రలోనే ఈసారి జరిగే వేడుకలు అతిపెద్ద వేడుకలుగా నిలవనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం సమీపంలో ఏర్పాటు చేసిన మిలాన్ విలేజ్ ను ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించి మిలాన్ 2026 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికత ఆధారంగా మిలాన్ వేడుకలకు రూపకల్పన చేశారు. 19న సాయంత్రం ఆర్కే బీచ్ లో అంతర్జాతీయ సిటీ పెరేడ్ జరగనుంది. దేశ విదేశాలకు చెందిన నౌకాదళాల కవాతు, వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. 20న ఐఓఎన్ఎస్ సదస్సులో హిందూ మహాసముద్ర దేశాల నౌకాదళాధిపతులు భేటీ అవుతారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సంప్రదాయం భారత్ కు కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు 12 సార్లు ఫ్లీట్ రివ్యూను నిర్వహించగా ప్రస్తుతం జరిగే రివ్యూ 3వ అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన కావడం విశేషం. మొత్తానికి మిలాన్ వేడుకలతో విశాఖకు మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి దక్కనుంది.